వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన, అది మామూలు ముచ్చట కాదు. మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మాటల తూటాలు, ఆ తూటాలకు సమాధానాలు. అంత అద్భుతమైనటువంటి మాటలు ఎత్తుకొచ్చిన, ఒక్కసారి వినండి. కాలకేయుల ముఠాను పొలిమేరలు దాటించాలి. ఇది ఎవరన్నారు? మన ముఖ్యమంత్రి వర్యులు. మరి ఈ కాలకేయుల్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year దగ్గరికి వచ్చింది. 1 year దగ్గరికి వచ్చింది సారు. ఇప్పటిదాకా పొలిమేరలు దాటించకపోతేవి, వాళ్ళది వెంట్రుక కూడా వీకపోతేవి. మరి మాటలకేనా లేకుంటే చేష్టలు ఉందా? ఎప్పుడు చేష్టలు అంటే ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళకు నీ చేష్టలు ఉంటాయా? అంటే మాట్లాడేటప్పుడు అది నిజమైతే మాట్లాడు, నిజం కాక అబద్ధమైతే మాత్రం మాట్లాడడం మానేయి. అది ప్రమాదం. ప్రజలను తప్పుదో పట్టించిన విధంగా ప్రవర్తించకు ముఖ్యమంత్రి వర్యులు. కేసీఆర్ ఫామ్ హౌజులలో జిల్లెళ్ళు మొలిపిస్తా. ఇది ఎవరన్నారు తెలుసా? మన ముఖ్యమంత్రి వర్యులు. కేసీఆర్ ఫామ్ హౌస్లో వాళ్ళ ఫ్యామిలీ ఫామ్ హౌజులలో జిల్లెళ్ళు మొలిపిస్తాడట. మరి ఎప్పుడు మొలిపిస్తాడు? నువ్వు మొలిపించేసరికి బస్సు వెళ్ళిపోతుంది. అసలు నువ్వు అనడం కాదు, దాన్ని ఆచరించడం చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళైతే ఎటు పోలేదు కదా, వాళ్ళ ఫామ్ హౌస్లో అయితే ఎటు పోలేదు కదా. ఫామ్ హౌస్లో ఎక్కడో ఆకాశంలో పోయి ఆడ ఆల్రెడీ దాక్కోలేదు కదా. మరి ఇప్పుడైతే ఇక్కడనే భూమి మీదనే ఉన్నాయి కదా, తెలంగాణలో ఉన్నాయి కదా. మరి తెలంగాణలో ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఆ ఫామ్ హౌజులను మూసేస్తే మరి జిల్లెలు మొలుస్తాయి. నువ్వు వద్దనంగా కూడా జిల్లెలు మొలుస్తాయి, గడ్డి మొలుస్తుంది, తుమ్మలు మొలుస్తాయి, ఏది అన్నీ మొలుస్తాయి, అన్ని చెట్లు మొలుస్తాయి. మరి ఆ పని చేయకుండా ఉట్టి మాటలు మాట్లాడడం ఎందుకు స్వామి? మిడతల దండులా ఎగబడి ఈ రాష్ట్రాన్ని మింగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం నీ చేతులున్న తర్వాత ఆ మిడతల దండు రాష్ట్రం మీద పడి ఎందుకు మింగాలని ప్రయత్నం చేస్తుంది? నువ్వు మింగనీయవు కదా. అంటే ఆ మిడతల దండు తప్పు చేసింది, ఆ మిడతల దండు ఆల్రెడీ దోచుక తిన్నది, ఆ మిడతల దండు ఆల్రెడీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఆ మిడతల దండు ఆల్రెడీ ఓడిపోయింది. ఆ మిడతల దండు ఆల్రెడీ ప్రజలతోని ఆల్రెడీ చివట్లు తిన్నది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆ మిడతల దండుతో పని ఏంది మీకు? ఆల్రెడీ నువ్వు సరి అయినటువంటి పరిపాలన చేస్తే నిజంగా ఆ మిడతల దండుతో నీకు పని లేదు. నువ్వు సరి అయినటువంటి పరిపాలన చెయ్యకుండా ఆ మిడతల దండు మీద ఊరికే మాట్లాడతా. సరే, తరిమి కొట్టు ఆ మిడతల దండును, ఎటుదాడు తరిమి కొడతావు చూద్దాం. అదన్న చెయ్యు స్వామి. అదన్న చెయ్యకుండా ఉట్టి మాటలకు పరిమితం కావడం మాత్రం కరెక్ట్ కాదు సారు ముఖ్యమంత్రి గారు. అది ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం నువ్వు చేస్తున్నట్లు మాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొందరు సన్నాసులు కలిసి మాది కుటుంబ పాలన అంటున్నారు. ఇది అన్నది ఎవరో తెలుసా? మన సారు ముఖ్యమంత్రి సారు నిన్న స్పీచ్లు అంటా ఉన్నాడు. సార్, మీది కుటుంబ పాలన కాకపోవచ్చు, కానీ కుటుంబ పాలన కాకున్నా వాళ్లకు ఇంటర్నల్గా బ్రహ్మాండమైనటువంటి అధికారాలు ఇచ్చినావు. మరి సీఎంకు లేని సెక్యూరిటీ మీ అన్నదమ్ములకు ఎందుకు ఉంటుంది? అంటే అంత సెక్యూరిటీ అవసరం లేదు కదా. వాళ్ళదేమో పదవుల పాలన, పదవులు ఏలుతూ దోపిడీ చేసినటువంటి పాలన. మీదేమో పదవులు లేకుండా ఇంటర్నల్గా దోపిడీ చేస్తున్నటువంటి పాలన, లోపల దోపిడీ చేస్తున్నటువంటి పాలన. ఇది ఇప్పుడు కాదు, ఇంకా 4 రోజులు అయిన తర్వాత బయటపడుతుంది.